హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుంచి అయితేనండి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మన అందరికీ తెలుసండి, హైకోర్టు నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బట్ దీనిలో భాగంగా ఇంతకీ ఏ జిల్లాల నుంచి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అలాగే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దీని యొక్క శాలరీ ఏంటి, దీని యొక్క ఫీ ఎంత పే చేయాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా అనేది ప్రతిదీ అప్డేటు ఒక 2 నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుంచి అయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే అఫీషియల్గా అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి ఆన్లైన్లోనే మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 23,120 నుంచి 74,770 రూపాయలు పే స్కేల్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయిన స్టార్టింగే ప్రతి నెల అక్షరాల 35,000 పైచీలకైతే వస్తుందండి. సో అంతకన్నా ఎక్కువ ట్రావెల్ అలవెన్స్, డిఏ లాంటివి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. దీనికి మనం 13/5/2025 నుంచి 2/6/2025 రాత్రి 12 గంటల లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 2/6/2025. సో ఆ రోజులోపే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫీ కూడా ఆ రోజే లాస్ట్ డేట్ అండి, అప్లై పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంకి అప్లై చేసేటప్పుడు అండి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదండి. మనం ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై చేయొచ్చండి. మనలో కనుక సత్తా ఉంటే ఉద్యోగం మందేనండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అయితే నిర్మోహమాటంగా అయితే అప్లై చేయొచ్చండి. ఇంకా లాంగ్వేజ్ విషయానికి వచ్చేపాటికి ఏపీలో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలండి. బట్ అనంతపురం వాళ్ళకి తెలుగు కన్నడ కూడా వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి తెలుగు తమిళ్ వచ్చి ఉండాలి. శ్రీకాకుళం వాళ్ళకి, విజయనగరం వాళ్ళకి తెలుగు ఒరియా వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఈ డిస్టిక్ పక్కన అదర్ స్టేట్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మినిమం నాలెడ్జ్ వచ్చి ఉండాలంటే పూర్తిగా మాట్లాడడం కాదండి, మినిమం బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల్లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. మినిమం 18 నుంచి 42 అండి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వచ్చేపాటికి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి అండి వీళ్ళకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో అందులో కనుక క్వాలిఫై అయితే మనకి జాబ్ పక్కా వచ్చేసినట్లేనండి. సో దీంట్లో మొత్తం మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ మీద, 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది. ఈచ్ 1 క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుందండి. అలాగే 90 నిమిషాలు మనకి టైం అయితే ఇస్తారన్నమాట. సో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉందండి. కాబట్టి అర్హత, అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి మనకి టైం ఉన్న ఈ టైంలో మాత్రమే ఈ స్టడీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికండి అక్షరాల 800 రూపాయలు అయితే ఉంటుందండి. అది ఓసీ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, డబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400 రూపాయలు అయితే ఫీ పే చేయవలసి అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే ఫీ పే చేయాలండి. ఆఫ్లైన్లో ఏదైనా డిమాండ్ డ్రాఫ్ట్ తీయడం కానీ అలాంటిది ఏమీ లేదండి. ప్రతిదీ ఆన్లైనేనండి. ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మన యొక్క సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. లైక్ సిగ్నేచర్ అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు, 10th క్లాసు లేదా ఇంటర్కి సంబంధించింది, క్యాస్ట్, ఇలా ప్రతిదీ అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇంకో 2-3 డేస్లో మనకి ఆన్లైన్లో స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. సో ఆ స్లాట్స్ ఓపెన్ అవగానే దాని యొక్క అప్డేట్ కూడా నేను ఇస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి, అలాగే ఉద్యోగం తెచ్చుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి. మరి జిల్లాల వారీగా ఖాళీలు చూసినట్లయితేనండి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 4 పోస్టులు, కృష్ణా డిస్టిక్లో 10 పోస్టులు, శ్రీకాకుళం డిస్టిక్లో 7 పోస్టులు, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 3 పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలండి. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలండి. తెలంగాణ వాళ్ళు కానీ అదర్ స్టేట్ వాళ్ళు కానీ అప్లై చేయడానికి లేదండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, మీకు ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత మాత్రమే వీటికైతే అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.